Hello guys, welcome back to Asha Wahi online classes and Asha Wahi app. So myself Venkatesh Parmanchala, so economy faculty amma, so almost 10 plus years of experience ఉంది and ex government employee. సో మనకి ఆశా వాహికి సంబంధించిన యాప్లో మార్చ్ 28 నుంచి ఓకేనమ్మా, మార్చ్ 28 ఏదైతే ఉందో మనకి టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ దాదాపు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 5000 ఎంసీక్యూస్ అనేది ప్రస్తుత పీవైక్యూస్ ఏదైతుందో క్వశ్చన్ పేపర్ ట్రెండ్స్ ఆధారంగా మనకి ముందు టెస్ట్ అనేది మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది, టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏపీకి సంబంధించిన వాళ్ళకి ఏపీ ఎకానమీ, తెలంగాణకి సంబంధించిన వాళ్ళకి తెలంగాణ ఎకానమీ సపరేట్ టెస్ట్ సిరీస్లు అనేది ఉన్నాయి. సో రెండు కూడా మనకి అదే రోజు స్టార్ట్ అవబోతున్నాయి. సో 5000 ఎంసీక్యూస్ ఇండియన్ ఎకానమీ ఓన్లీ. తర్వాత మళ్ళీ మనకి రీజనల్ ఎకానమీ అనేది ఇంకొక 2000 3000 యాడ్ అవుతాయి. వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇట్స్ ఎ యూనిక్ ప్రోగ్రామ్, ఓకేనా. సో ఈరోజు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆ యొక్క టాపిక్ సర్వే బేస్ చేసుకొని మనకి డెమోగ్రఫీ. ఆ డెమోగ్రఫీ అనేది ఏదైతుందో ఆ పాపులేషన్కి సంబంధించిన ట్రెండ్స్ అనేది సర్వేలో ఏ విధంగా మెన్షన్ చేశారు అండ్ దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేయాలి అండ్ ఇంకా ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా మనము నేర్చుకోవాలా. కేవలం సర్వేలో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఆ టైంకి ఆ యొక్క ఎరాలో జరిగిన ఆ యొక్క ఈవెంట్స్ మాత్రమే, కానీ కొంచెం దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా జోడిస్తే కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇండియాస్ పాపులేషన్ వాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 146.4 crore ఇన్ 2025. 2025 ఏదైతుందో మనకి మన యొక్క జనాభా అఫీషియల్గా అధికారికమైన జనాభా అనేది 146 కోట్లండి. అయితే మనందరికీ తెలిసింది 2011లో చూసుకుంటే మనకు అధికారికమైన అఫీషియల్ లెక్కలు వచ్చేసి మనకి 121 crores తెలుసు అనుకుంటే కదా, 121 కోట్లు. సో అదే మనకి 2025కి వచ్చేసరికి మనకి 146 కోట్లు. అయితే మీ అందరికీ తెలుసో లేదో అధికారికంగా, ఓకేనా, ఆల్రెడీ మనకి 2025లోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అధికారికంగా ఓకేనా, అఫీషియల్గా మనకి నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్. మరి నెక్స్ట్ పాపులేషన్ సెన్సస్ అంటున్నారు సార్, ఎన్నవది అంటే 16th పాపులేషన్ సెన్సస్ అనేది ఓవరాల్గా అండ్ 8th పాపులేషన్ సెన్సస్ అనేది మనకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అనమాట. అలా 8వ పాపులేషన్ సెన్సస్ అనేది 1951 నుంచి అండ్ ఓవరాల్గా అప్పుడు లార్డ్ మేయర్ స్టార్ట్ చేసిన తర్వాత 1872 నుంచి స్టార్ట్ చేసిన తర్వాత 16వది మనకి ఆ యొక్క సెన్సస్ అనేది 2027. ఎప్పుడమ్మా 2027లో మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 2027 అఫ్కోర్స్ హిమాలయన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఏదైతుందో 2026లోనే మనకి సెప్టెంబర్లోనే మనకి ఈ యొక్క అక్టోబర్ సెప్టెంబర్లోనే మనకి పాపులేషన్ సెన్సస్ అనేది బిగిన్ అవుతుంది, ఓకేనా. దానికంటే ముందు 2026లోనే హౌసింగ్ లిస్ట్ సెన్సస్ అంటాం. ఏం లిస్ట్ సెన్సస్? హౌసింగ్ లిస్ట్ సెన్సస్ అనేది కూడా మనకి 2026లో కండక్ట్ చేస్తున్నారు. అండ్ పాపులేషన్ ఎన్యుమరేషన్ అనేది ఏదైతే ఉందో, ఓకే, జనాభా గణన అనేది ఏదైతుందో 2027 ఏదైతుందో దానిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా ఈసారి వచ్చేసి మనకున్న ప్రత్యేకత అంటే డిజిటల్గా, ఓకేనా, పూర్తిగా మనకి మాన్యువల్గా కాకుండా డిజిటల్గా ట్యాబుల ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాలంటీర్గా కూడా సిటిజన్స్ కూడా మీరు కూడా పాపులేషన్లో ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్, కేవలం సర్వేలో ఉన్నదే కాకుండా దానికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మేబీ రాబోయే రోజుల్లో మనకి 2027లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా 2026-7లో ఉన్న పాపులేషన్కి సంబంధించిన డేటా చదవండి, ఓకేనా. తర్వాత టోటల్ ఫర్టిలిటీ రేట్, సంతానోత్పత్తి రేటు అని చెప్పేసి అంటాం. ఆ సంతానోత్పత్తి రేట్ అనేది ఏదైతుందో అది 1.9 births per woman. ఒక మహిళ ఏదైతుందో ఒక మహిళకు వచ్చేసరికి మనకి 1.9 బర్త్ రేట్స్ అన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ రిమెంబర్. అయితే మనందరికీ కూడా తెలిసిందే నేషనల్ పాపులేషన్ పాలసీ ఏదైతే ఉందో జాతీయ జనాభా విధానం 2000కి సంబంధించిన అంటే ఈ ఎంఎస్ స్వామినాథన్ గారు ఏదైతే ఉందో ఆ ఎంఎస్ స్వామినాథన్ గారి యొక్క నేతృత్వంలో ప్రకటించిన ఆ యొక్క ఏదైతే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 2.1 అనేది ఉండాలి. ఎంత ఉండాలమ్మా? 2.1 ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనమ్మా. ఎస్, సో ఇక్కడ మనకి 2.1 బిలో ద ఫర్టిలిటీ రేట్ అనేది ఏదైతే ఉందో ఆ బిలో ద ఫర్టిలిటీ రేట్ అనేది మనకి ఉందన్న సంగతి, అంటే రీప్లేస్మెంట్ రేట్ అనేది ఏదైతే ఉందో ఆ రీప్లేస్మెంట్ రేట్ ఉందన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. రీప్లేస్మెంట్ రేట్ అంటాం. సో రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంది? ఇప్పుడున్న జనాభా అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవ్వడం. సో ఇప్పుడున్న జనాభా అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవ్వడం అంటే దాన్ని మనం రీప్లేస్మెంట్ రేట్ అంటామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏమంటాం? రీప్లేస్మెంట్ రేట్. సో ఆ బర్త్ రేటు డెత్ రేట్ అనేది మనకి మ్యాచ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలాంటిది 2.1. కానీ ఈసారి మనకి ఏమైపోయింది, అది రీప్లేస్మెంట్ రేట్కి తగ్గింది. అందుకే మీరు ఈ ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం అనేది ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఏదైతే ఉందో
ఆ యొక్క దక్షిణాది రాష్ట్రాలు ఏదైతున్నాయో ఆ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది, లెస్ దాన్ 10 ఉంది, 10% కంటే తక్కువ ఉంది. అందుకే మూడవ కాన్పు అంటే ఎవరైతే మనకి బర్త్ అనేది ఇస్తున్నారో వాళ్ళకి 15,000 రూపీస్ వరకు ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా ఏపీ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఎందుకంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో మనకి వృద్ధులు అనేది ఎక్కువైపోతారు, యంగ్ ఏదైతే ఉందో యువత అనేది ఏదైతుందో వాళ్ళు తక్కువ అవుతారన్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. సో అందుకే ఈ TFR అనేది రీప్లేస్మెంట్ రేట్ కంటే తక్కువ ఉంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే డేంజర్ బెల్స్ లాంటిదేమో. అండ్ ఉత్తరాది రాష్ట్రాల్లో బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏదైతే ఉందో అక్కడ మాత్రం మనకి ఆ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగానే ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్టికులర్లీ కేరళ గ్రేయింగ్ పాపులేషన్ ఎక్కువైపోయింది. ఓకేనా, ఏదైతే గ్రేయింగ్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువైపోయారు. సో మనం కూడా ఫ్యూచర్లో జపాన్ లాగా వృద్ధుల దేశంగా మారిపోయే అవకాశం ఉంది. ఇక్కడ ఇటలీ లాగా వృద్ధుల దేశము, జర్మనీ లాగా. సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎక్కువగా మనకి ఫర్టిలిటీ రేట్స్ అనేది ఉండాలి. సో యూత్ అనేది ఎక్కువగా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్ అమ్మ. సో ఫర్టిలిటీ డిక్లైన్ అండ్ రైజింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో మనకి ఆ యొక్క ఫర్టిలిటీ రేట్, మన బర్త్ రేట్స్ తగ్గడము అండ్ మన యొక్క ఆయుష్ ఏదైతుందో ఆయుర్దాయం అనేది పెరగడం అనేది దీనికి గల ప్రధానమైన కారణం. సో యావరేజ్గా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 69 ఏజ్ ప్లస్ అనేది ఉందమ్మా, 69 సంవత్సరాల పైబడే ఉంది. సో అందుకే మనకి ఇది కారణం. సో మన యొక్క ఏదైతే మనం చెప్పుకున్న TFR అనేది ఆర్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది తగ్గడానికి ఇలా కారణం. అయితే ఈ డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే 15 to 64 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో దీన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏజ్ గ్రూప్ అని చెప్పేసి అంటాం. సో తెలుగు వాళ్ళు కూడా డెమోగ్రఫిక్ డివిడెంట్ అని మాత్రమే చదువుకోండి. ఏం చదువుకుంటారమ్మా? డెమోగ్రఫిక్ డివిడెంట్ అని మాత్రమే మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి. సో యూ ప్లీజ్ రిమెంబర్ 15 to 64 ఏజ్ గ్రూప్. ఆ యొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు డెమోగ్రఫిక్ డివిడెంట్. ఇది ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. ఓకేనమ్మా, ప్రొడక్టివ్ ఏజ్ అనేది ఏదైతే ఉందో ఓకే, ప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏమో ఉత్పాదక వయస్సు అని చెప్పేసి అంటాం. ఏ వయస్సు? ఉత్పాదక వయస్సు అనేది ఏదైతుందో ఆ యొక్క ఉత్పాదక వయస్సు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్లో, ఆర్థిక కార్యకలాపాల్లో చాలా క్రియాశీలంగా, చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఎలామా? చాలా చాలా యాక్టివ్గా, చాలా చాలా క్రియాశీలంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. మన గ్రోత్ రేట్ అనేది కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది ఎక్కువగా ఎకనామిక్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే ప్రొడక్షన్ పెరుగుతుంది, కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంది అండ్ ఆటోమేటిక్గా మన వృద్ధి రేట్ అనేది స్టడీగా గ్రో అవుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలాంటి క్రియాశీలతమైన మానవ వనరులు అనేది ఇక్కడ ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకుని అది పీక్ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఆల్మోస్ట్ 2030లో అయితే ఇంకా పీక్ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది మెల్లమెల్లగా 2050 కల్లా డెమోగ్రఫిక్ డివిడెంట్ తగ్గిపోతుంది. అంటే ఆ యొక్క వయస్సు మళ్ళిన వాళ్ళ యొక్క జనాభా అనేది పెరుగుతూ ఉంటారు, యువత అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో బర్త్ రేట్స్ అనేది లోవర్ అవుతూ ఉంటాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ మనం ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అనేది మనం తీసుకోలేము. అందుకే 2047 కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి, వికసిత భారత్ అని చెప్పేసి చాలా క్లియర్గా మన నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకోవడం జరిగింది. సో ఏజ్ స్ట్రక్చర్ అనేది ఒకసారి చూద్దాం. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఆయుర్దాయం అనేది ఏదైతే ఆయుష్ అనేది పెరుగుతూ ఉంది. ఓకేనా, సో ఎవరైతే పురుషులకి వచ్చేసి 71 సంవత్సరాలు, ఆ యొక్క స్త్రీలకు వచ్చేసరికి మనకి 74 ఇయర్స్. అంటే యావరేజ్గా చూసుకుంటే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే, మానవాభివృద్ధి నివేదిక పరంగా చూసుకుంటే మనకి 69 ఉంది. కానీ మనకున్న సర్వే అనేది ఏదైతుందో ఇప్పుడున్న ఆ సర్వే పరంగా చూసుకుంటే మనకి ఆ 71 ఇయర్స్ అనేది మనకి మెన్ ఉన్నారు, 74 ఇయర్స్ అనేది ఉన్నారు. సో వైల్ ఫర్టిలిటీ రేట్ అనేది డిక్లైన్ అవుతుంది, సంతానోత్పత్తి అనేది మనకి ఏదైతే తగ్గుదల నమోదవుతుంది, చాలా క్లియర్గా తెలిసిపోతుంది. యూత్ఫుల్ ఎంగేజ్ అనేది మనకి ఇక్కడ ఎక్కువగా ఉన్న సంగతి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకో చూడండి, సో చిల్డ్రన్ 0 to 14. సో ఏదైతే మనం చెప్పుకున్న 0 నుంచి 14 ఏదైతే మనం చెప్పుకున్న సంవత్సరాలు, అది శాతం కాదమ్మా, 0 నుంచి 14 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ సంవత్సరాలు ఏజ్ గ్రూప్ కలిగిన వాళ్ళు 15 to 59. అంటే కొన్ని బుక్కుల్లో మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా చూసుకుంటే 15 to 59 ఉంది. అండ్ లేబర్ పరంగా చూసుకుంటే 15 to 64 ఏజ్ గ్రూప్ ఉంది. అది నెగ్లెక్ట్ చేయండి అమ్మా. ఆ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఆర్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉందో, సో అండ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో 60+ అనేది ఏదైతే ఉందో అది ఎంత పర్సెంటేజ్ ఉన్నారో చూద్దాం. సో ఒకప్పుడు 2015లో 28% ఉండేది. అంటే మొత్తం టోటల్ జనాభాలో చూసుకుంటే చిన్న పిల్లల యొక్క శాతం 20%. కానీ అది మెల్లమెల్లగా ఏమైతుందమ్మా తగ్గుతూ వస్తుంది. 2015 కల్లా 18%. మరి ఇప్పుడు ఎంత ఉంది సార్ అంటే 25%. అంటే ఈ దశాబ్ద కాలంలోనే మనకి 3% తగ్గింది. మన ఫర్టిలిటీ రేట్స్ అనేది తగ్గాయి. రీప్లేస్మెంట్ రేట్ అని గుర్తుందా లేదా? 2.1 కాకుండా ఇప్పుడు మనకి 1.9 అని ఉందన్న సంగతి క్లియర్గా మీకు చెప్పాను.
సో ఇది చాలా డేంజర్ బిల్స్. అందుకే మనకి పిల్లల్ని కనండి అని చెప్పేసి పర్టికులర్లీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇది రీజన్. తర్వాత వచ్చేసి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అనేది 63, 65, 66 to 68. ఇంతకు ముందు కూడా అదే చెప్పాను, మనం పీక్ స్టేజ్లో ఉంటామమ్మా డెమోగ్రఫిక్ డివిడెండ్ విషయంలో. ఈ యొక్క ఇప్పుడు మనకున్న మీరు వచ్చే యువత ఎవరైతే ఉన్నారో 2030 నుంచి 2035 వరకు చూసుకుంటే చాలా ఉచ్చ స్థితిలో ఉంటాం. ఓకేనా? సో అధిక స్థాయిలో ఉంటాం అని చెప్పేసి చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సౌభాగ్యంగా ఉంటాం, ఓకే, సంపన్నంగా ఉంటాం, ప్రాస్పరస్గా ఉంటాం. ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతాయి ఈ టైంలో. గ్రోత్ రేట్ అనేది ఆల్మోస్ట్ 10% కంటే ఎక్కువ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. రియల్ జీడిపి అనేది ఇప్పుడే దాదాపు మనకి 7.4% ఉందంటే మరి రాబోయే రోజుల్లో ఇంకా యువత, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మహిళలు, రాబోయే రోజుల్లో ఇంకా వెనుకబడిన వర్గాలు అధికంగా ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ అనే కాన్సెప్ట్తోని, ఓకేనా, సమ్మిళిత వృద్ధి అనే కాన్సెప్ట్తోని ఎక్కువ మంది పాల్గొంటారు. గ్రోత్ రేట్ అనేది హైయెస్ట్ ఎవర్ రికార్డెడ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. సో 2050 కల్లా డెమోగ్రఫిక్ డివిడెండ్ విండో క్లోజ్ అవుతుంది. ఈ యొక్క ఎవరైతే వయస్సు మళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. సో ఒకప్పుడు 2050లో చూసుకుంటే 9% ఉండేది, అది కాస్త 19 to 20%, అంటే దాదాపు మనకి 10% పెరుగుదల అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇది కొంచెం మనకి మన యొక్క టీఎఫ్ఆర్ని పెంచితే ఆటోమేటిక్గా ఇది మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో డివిడెండ్ ఫేజ్ ఆల్రెడీ యాక్టివ్ ఉన్న ఫేజ్ అనమాట. సో పీక్ డెమోగ్రఫిక్ డివిడెండ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, పీక్ స్టేజ్లో ఉంటుంది. డివిడెండ్ అనేది డిక్లైన్ అవుతుంది, ఏజింగ్ పాపులేషన్ అది బిగిన్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో మన యొక్క డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఏజింగ్ పాపులేషన్ అనేది వయస్సు మళ్ళిన వాళ్ళ యొక్క శాతం అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ అడిగితే మాత్రం 2050 కల్లా మనకి విండో క్లోజ్. అందుకే ఎట్టి పరిస్థితుల్లో 2047 కల్లా మనము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి మన వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్ డెమోగ్రఫిక్ రియాలిటీ టీఎఫ్ఆర్ 2.1% లెస్. మెనీ స్టేట్స్ పర్టికులర్లీ కేరళ హైయెస్ట్ అనమాట డెమోగ్రఫిక్ డివిడెండ్, అంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ హ్యావ్ వెరీ లో ఫర్టిలిటీ రేట్స్. ఓకేనా? సో ఎక్కడైతే ఎకనామికల్గా డెవలప్ అయ్యారో అక్కడ లో ఫర్టిలిటీ రేట్స్ ఉంటాయమ్మా. సో పాపులేషన్ మూవ్మెంట్ కంటిన్యూస్ డిస్పైట్ లో టీఎఫ్ఆర్. రైజింగ్ ఎల్డర్లీ పాపులేషన్ అదందరికీ తెలిసిందే. ఎర్లియర్ ఫోకస్ ఆన్ పాపులేషన్ కంట్రోల్, నౌ ఫోకసింగ్ ఆన్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు జనాభాని నిర్వహణ, జనాభాని నియంత్రణ అనే దానికంటే జనాభా నిర్వహణ మీదనే ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో అందుకే రీసెంట్గా మనకి పాలసీస్ కూడా మనకి చేంజ్ అవ్వడం జరిగింది. సో కన్సర్న్స్ ఏంటంటే ఏజింగ్ పాపులేషన్, ష్రింకింగ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఫ్యూచర్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఫర్టిలిటీ, అర్బన్ మైగ్రేషన్ ఏదైతుందో, అంటే ఈ యొక్క పెరిగిన జనాభా వచ్చేసి మనకి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోకి వచ్చి మైగ్రేట్ అవుతుంటారు కాబట్టి, వలస చెందుతారు కాబట్టి అర్బన్ ఏరియాస్ అనేది వాళ్ళు స్ట్రక్చరల్గా నిర్మాణాత్మకంగా మనకి అభివృద్ధి జరుగుతుంది. కానీ అక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు అనేది ఏదైతుందో, ఓకేనమ్మా, కావాల్సిన ఆ యొక్క మౌలిక సదుపాయాలు, బేసిక్ నెసెసిటీస్ ఏదైతుందో ఆ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్కి చాలా చాలా ఛాలెంజెస్. అందుకే దీన్ని ఓవర్కమ్ చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం అమృత్ సిటీస్ అని చెప్పేసి, స్మార్ట్ సిటీస్ అని చెప్పేసి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టడానికి గల కారణం. ఇలా కాకుండా మనకి ఎక్కడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక నగరాలు ఎక్కడైతే ఉన్నాయో టూరిజంని డెవలప్ చేయడం కోసం హృదయ్ సిటీస్, ప్రసాద్ సిటీస్ లాంటివి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫండింగ్ అనేది కూడా ఇవ్వడానికి గల కారణం ఇదే. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఏదైతే ఈవీ వెహికల్స్ని కూడా సబ్సిడీకి ఇవ్వడానికి గల కారణం కూడా ఇదే రీజన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనకి ఈ యొక్క అమృత్ సిటీస్, స్మార్ట్ సిటీస్ కూడా ఎక్కువగా కేంద్రం నుంచి నిధులు అనేది వస్తున్నాయి. ఇక 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనందరికీ తెలిసిందే మున్సిపాలిటీస్కి ఆ యొక్క ఫండింగ్ అనేది ఇస్తుంది. అండ్ 16వ ఫినాన్స్ కమిషన్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఆల్రెడీ పట్టణ ప్రాంతాలకు కూడా ఫండ్స్ అనేది కేంద్రం నుంచి నిధులు అనేది కూడా మంజూరు అవ్వడం జరుగుతుంది. సో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఫర్టిలిటీ, మన దగ్గర ఏంటంటే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న మనకున్న ఆ యొక్క లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సంతానం కలిగిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అటు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఒకప్పుడు 18 సంవత్సరాలకి 19 సంవత్సరాలకి పెళ్లి చేసేవాళ్ళు. సో తొందరగా పిల్లల్ని కనేవాళ్ళు, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు 25, 28, 29, 27 వచ్చేసరికి అందరికీ కాదు, అది కొందరికి మళ్ళీ. సో ప్రాబ్లమ్స్ అనేది ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ వల్ల మేబీ కొంతమందికి పిల్లలకి లేట్గా పుట్టడము, ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ కొంచెం మనకి అబార్షన్స్ లాంటివి అవ్వడము, కాంప్లికేషన్స్ లాంటివి ఎక్కువగా ఉండడం, అండ్ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఒకరికే కన్ఫైన్ అవ్వడము. సో ఈ రోజుల్లో ఒకరిని కనడానికి మనం కొంచెం ఆలోచిస్తున్నాం, ఇద్దరిని కనడానికి ఆలోచిస్తున్నాం అనమాట. ఓకేనా? ఒకప్పుడు 3, 4, 5 ఉండేది. ఇప్పుడు ఓకేనా టెస్ట్ మ్యాచ్ కాస్త ఏదైతే మనం వాలీబాల్ టీం కాస్త ఇప్పుడు వచ్చేసరికి క్యారమ్ బోర్డ్ టీం అయిపోయింది. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ టీం కూడా సింగిల్ పర్సన్గానే వాళ్ళ ఇది ఉందన్నమాట. ఓకేనా? సో మ్యాక్సిమం ఒకరికి మాత్రమే పరిమితం చేస్తున్నారు. సో పెంచుకునేది ఒకరినైనా సరే క్వాలిటీగా పెంచుకుందాం ఆ లైఫ్ స్టైల్ అనేది. సో ష్రింకింగ్ వర్క్ ఫోర్స్ ఎక్కువగా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ పార్ట్ చేయడం వల్ల మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది. సో పట్టణ ప్రాంతాలు ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది హైగా ఉంటుంది.
ఓకే, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు అనేది అధిక స్థాయిలో ఉంటుంది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, జీవన నాణ్యత అనేది రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కడ బాగుంటుంది సార్ అంటే రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో హైయెస్ట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం లోయెస్ట్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో కరెంట్ పాపులేషన్ ప్రోగ్రామ్స్ వీటి మీద కూడా కొంచెం ఫోకస్ చేయడమా, కేవలం సర్వే అంటే సర్వేనే కాదు. సో మిషన్ పరివార్ వికాస్ హై ఫర్టిలిటీ రేట్ డిస్ట్రిక్ట్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకేనా, తగ్గించడం కోసం లో ఫర్టిలిటీ రేట్స్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. సో ఫోకస్ ఆన్ మోడర్న్ కాంట్రసెప్టివ్ యాక్సెస్, బర్త్ స్పేసింగ్, క్వాలిటీ ఫ్యామిలీ ప్లానింగ్. ఎక్కడైతే హై టీఎఫ్ఆర్ ఎక్కడైతే ఉందో, అధిక సంతానోత్పత్తి రేట్ అనేది ఎక్కడైతే ఉందో, ఓకేనా, లైక్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి వాటిని లక్షితంగా వాళ్ళని చేసుకొని టీఎఫ్ఆర్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓకేనా, సో నేషనల్ హెల్త్ మిషన్ మనందరికీ తెలిసిందే, జననీ సురక్ష యోజన, మాతా జననీ సురక్ష యోజన, ఆయుష్మాన్ భారత్, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో, సో మనకి మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అనేది ఉంది. సో ఇది కాకుండా మనకి ఫ్రీగా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో ఉచితంగా డెలివరీస్ లాంటివి చేయడము. ఓకేనా, 3 days వరకు వాళ్ళకి టేక్ కేరింగ్ అనేది చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. సో ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కూడా అవగాహన అనేది ముందుగానే తెలుసుకుంటున్నారు. అడల్ట్స్ ఇన్ హెల్త్, కౌమార దశలో ఉన్న బాలబాలికలందరికీ కూడా హెల్తీగా ఉండేటట్టు కూడా ఆ నేషనల్ హెల్త్ మిషన్ రెగ్యులర్గా పీరియాడికల్గా హెల్త్ చెకప్స్ లాంటివి చేయడము. ఓకేనా, ఐ చెకప్స్ లాంటివి చేయడము, ప్రభుత్వ కళాశాలలో కానీ, ప్రభుత్వ స్కూళ్ళలో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ అవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మనకు ఉచితంగానే చేయడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మనకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, లైక్ పోషణ్ అభియాన్ లాంటి, పోషణ్ వాటికా లాంటివి. సో ఓకే, పోషణ్ మహాన్ లాంటి స్కీమ్స్ అనేది కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పేసి, సో స్టంటెడ్ చిల్డ్రన్ అనేది తగ్గించాలి, మాల్ న్యూట్రిషన్ చిల్డ్రన్ తగ్గించాలి, పౌష్టికాహార లోపంతలను తగ్గించాలి. సో న్యూట్రిషన్, ఇండైరెక్ట్ పాపులేషన్ స్టెబిలైజేషన్. ఓకేనా, బేటీ బచావో బేటీ పడావో తెలుసు కదా, ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లల్ని కాపాడండి అని చెప్పేసి పానిపట్లో మనకి బేటీ బచావో బేటీ పడావో అంటే సెక్స్ రేషియో ఏదైతే జెండర్ సెక్స్ రేషియోని పెంచడం కోసం. ఇప్పుడు మన జెండర్ సెక్స్ రేషియో ఎంత ఉందమ్మా, 943 ఉంది. ప్రతి 1000 మందికి 943 మంది స్త్రీలు కలిగి ఉన్నారు. సో దీన్ని పెంచాలి. సో ఆల్మోస్ట్ 1991లో చూసుకుంటే ఇది 1927 అనేది ఉందమ్మా, ఇప్పుడు 943కి పెరుగుతూ వచ్చిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పెరిగే అవకాశాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. కేరళ హ్యాస్ గాట్ ద హైయెస్ట్ జెండర్ సెక్స్ రేషియో యాజ్ యూ ఆల్రెడీ నో. సో అడ్రసింగ్ ద జెండర్ ఇంబ్యాలెన్సెస్ అండ్ సన్ ప్రిఫరెన్స్, ఇందాక మీకు చెప్పారు కదా. అండ్ ఇది కాకుండా ఆడపిల్లల్ని భారంగా ఉండకుండా ఉండడం కోసం ప్రధానమంత్రికి సంబంధించిన సుకన్య సమృద్ధి యోజన హైయెస్ట్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు వాళ్ళకి. సో ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళకి స్వతంత్రంగా వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయాలన్నా భారంగా ఉండకూడదు, ఉన్నత విద్యలు చదువుకోవాలన్నా కానీ ఆ యొక్క డబ్బు అనేది వాళ్ళకి వన్ టైం సెట్ మెచ్యూరిటీ పీరియడ్ కింద 18 years తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా తీసుకొని మనకి ఈ పాపులేషన్ని క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్గా వాళ్ళని కన్వర్ట్ చేయాలి. మంచి ఆరోగ్యము, మంచి విద్య, మంచి స్కిల్స్ అని నేర్పించి ఎకనమిక్ యాక్టివిటీస్లో 8 గంటలు వాళ్ళు చాలా ప్రొడక్టివ్గా పనిచేయాలి. ఓకేనా, చాలా ఉత్పాదకంగా పనిచేయాలి. సో గ్రోత్ రేట్కి, జాతీయ ఏదైతే నేషనల్ ఇన్కమ్కి కంట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా, చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు లీడ్ చేయాలి. సో మౌలిక సదుపాయాల కల్పన అనేది కూడా వాళ్ళందరికీ కూడా అందించాలనేది మన యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ అమ్మ, పాపులేషన్కి సంబంధించింది. హోప్ యూ ఆల్ లిజన్ టు దిస్ వన్. అండ్ ఒక చిన్న 5 minutes సంబంధించిన ఒక 2 minutes ప్రమోషన్ వీడియో ఉంటుంది. తెలంగాణ మరియు ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్, ఓకేనా, విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ 5000 MCQs అనేది ఎక్కడా కూడా లేదు. సో అటు ఏపీపీఎస్సీ అయినా సరే, టీజీపీఎస్సీ అయినా సరే, టీజీపీఎస్సీ కూడా అంతే సేమ్, అదే 96 టెస్టులు, అదే ఇంటూ మనకి 50 minimum 50 ఒక్కొక్క టెస్ట్కి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలా మనకి దాదాపు ఆ యొక్క 5000 ఏదైతే క్వశ్చన్స్ అనేది వీడియో ఎక్స్ప్లెనేషన్ ముందు టెస్ట్ పెడతాను. సో March 28న మనకి స్టార్ట్ అవుతుందమ్మా. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అనేది March 28న మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. అట్ ద సేమ్ టైం ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఏదైతుందో, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్తోనే Group 2 కోర్స్ తెలుగు మీడియము అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో కొన్ని స్టాటిక్ పార్ట్ రికార్డింగ్ ఉన్నాయి, నా క్లాసెస్ ఎకానమీ సెంటర్ లైవ్ సెషన్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, అందులో స్టడీ మెటీరియల్స్, ఫుల్ అండ్ టెస్ట్, మీకు పర్సనల్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి 2 years వ్యాలిడిటీ. అన్నీ కూడా ఎన్ని ఇయర్స్ వ్యాలిడిటీ సార్ అంటే 2 years వ్యాలిడిటీ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇదే కాదమ్మా. సో Group 1కి సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, Group 1కి సంబంధించిన పీడిఎఫ్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఫ్యాకల్టీతోని చేయించిన టెస్ట్ సిరీస్లు కూడా మనకు ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా, సో ఇక్కడితో ఈ సెషన్ అనేది నేను కంక్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అనేది ఇదేనో, పర్టికులర్లీ ఏపీఎస్సి
ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఒక టాపిక్ అనేది ఉంది. ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి, స్ట్రక్చర్ కదా ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా, వృత్తుల వారి పంపిణీ అని చెప్పేసి. సో అలా ఆ లేబర్ ఫోర్స్, వర్క్ ఫోర్సు, ఉమెన్ పార్టిసిపేషను, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో సెషన్లో మనం కంటిన్యూ చేద్దాం. బట్ ఇక్కడతోనే ఈ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.